గ్రామ భారతి సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 10 నెలలుగా విజయవంతంగా జరుగుతున్న మూలం సంతకి వచ్చినటువంటి ఉత్పత్తిదారులకు వినియోగదారులకు సప్రేమ నమస్సులు. గ్రామ భారతి మూలం సంత అంటేనే ఒక బ్రాండ్గా తయారు చేసినటువంటి ఉత్పత్తిదారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సులు. చాలా చోట్ల మనం స్టాల్స్ పెడుతున్నాము. మేము కూడా చాలా చోట్ల గ్రామ భారతి తరపున వెళ్ళాము. అక్కడ స్టాల్స్ వాళ్ళు ఉత్పత్తిదారులు చెప్పేది ఒకటే, మన మూలం సంతలో ఉన్నటువంటి వసతి, తర్వాత కస్టమర్సు అన్ని రకాలుగా ఇక్కడంత వ్యవస్థ ఎక్కడ లేదని ఆనందంగా ప్రతి ఒక్కరు వ్యక్తపరచడం జరిగింది. దాని అంతటి కారణం మనమే, అంటే మీరే. కాబట్టి ఈ మూలం సంతను నిరంతరంగా సజావుగా జరిగేటట్టుగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున గ్రామ భారతి మరియు సిఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ధన్యవాదములు. ఈ కేవలం ఒక తార్నాక మర్రికృష్ణ హాల్లో కాకుండా ప్రస్తుతం 5 జిల్లాలలో కూడా ఈ మూలం సంతకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ నడుస్తున్నవి. అన్ని జిల్లాలో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ స్టాల్స్ పెట్టవలసిందిగా ఆ ప్రయత్నం దిశగా గ్రామ భారతి పనిచేస్తుంది. ఎవరైనా ముందుకొచ్చి మా జిల్లాలో మేము పెడతామంటే కూడా మనము కోఆర్డినేషన్లో సంయుక్తంగా గ్రామ భారతి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటాము. మన కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గ్రామ భారతి ప్రాంత అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ సూర్యకళ గారిని మరియు సిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మర్రి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వస్తువుల్ని మనం ఇక్కడ పెట్టాం. అలాగే ఈరోజు ఇంతకు ముందు కూడా చాలా ప్రయత్నం చేసాం. మనము క్యాండిల్ వాడకుండా గోమయంతో తయారు చేసిన దీపాన్నే మనము వెలిగించడానికి వాడడం జరిగింది. అది అందించిన పవని అక్కయ్య గారికి కృతజ్ఞతలు. వారి గోశాలలో వారు తయారు చేస్తున్నారు. గోమయ దీపాలు నీళ్ళపైన తేలుతాయి. మీరు తప్పకుండా ఆవిడ స్టాల్లో తీసుకోవాలని కోరుతున్నానండి. స్టాల్ పెట్టిన వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుతున్నాను. విజయవంతంగా 10వ మూలం సంత కార్యక్రమం సజావుగా జరగడానికి పెద్ద మనసుతో ఈ హాల్ మనకు కల్పించినటువంటి శ్రీ మర్రి కృష్ణ గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్తే అండి. సో మన మూలం సంత గ్రామ భారతి సిఎస్ఆర్ కలిసి చేస్తున్న ఈ ఒక ఇనిషియేటివ్ అంటే ఆల్రెడీ ఒక 10 టైమ్స్ అయింది. 10 నెలల నుంచి నడుస్తుంది. సో అది ఉత్సాహం కనిపిస్తుంది. అందరూ అంటే స్టాల్ వాళ్ళు ఉన్నారు, అంటే విజిటర్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఇంకా గట్టిగా కావాలి. విజిటర్స్ని మనం ఇంకా ఎట్లా పెంచవచ్చు, ఈ సిస్టమ్ని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా చేయవచ్చు, మీరు కూడా సజెషన్ ఇవ్వండి, ఐడియాస్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. అంటే ద గ్రామ భారతి టీమ్, సూర్యకళ గారు ఉండొచ్చు, మలేశ్వర్ సార్ ఉండొచ్చు, అందరూ కలిసి చేస్తున్నది. సో దీంట్లో దేవకి మేడం ఉండరు, కస్తూరి మేడం, అంటే ఎవ్రీబడి హూ హెల్ప్స్ అవుట్. అంటే అందరూ చిన్న చిన్న పనులు చేస్తున్నా, సాయి అందరూ చేస్తున్నా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి ఈ సిస్టమ్ ముందుకు పోవడానికి, చేయడానికి, గట్టికి కావడానికి. సో థ్యాంక్స్ ఎవ్రీబడి. అండ్ ఈ జర్నీ కంటిన్యూ చేద్దాం, గట్టిగా చేద్దాం. మీరు అన్నట్టు ఇక్కడే కాదు, ఇంకా ఎన్నో చోట్ల చేయొచ్చు. అండ్ మీ సిస్టమ్ని కూడా ఎట్లా అంటే ఇంకా గట్టిగా ఎట్లా చేయొచ్చు, డిజిటల్గా పబ్లిక్కి ఎట్లా కనెక్ట్ చేయొచ్చు, ఈ రిలేషన్ని మీరు కంటిన్యూ చేయాలి. అంటే ఇప్పుడు నెలకు ఒక్కసారి ఇక్కడే కాకుండా ఎన్నో చోట్ల ఈ మీ వ్యవస్థని, మీ బిజినెస్ని పబ్లిక్కి కనెక్టెడ్గా గట్టిగా చేసుకునేటట్టు చూడండి. మీ ఐడియాస్, సజెషన్ ఏమైనా ఉన్నా చెప్పండి, వచ్చి మాట్లాడండి అందరితోని, మాతోని. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను పెద్ద ప్లానింగ్ చేయలే, కానీ మనకు టెంపరీగా చిన్న స్టాల్లో మీ ప్రొడ్యూస్ ఏమైనా మార్కెట్ చేయొచ్చు అంటే ఏమైనా మీ ఐడియా, సజెషన్ ఉంటే వచ్చి చెప్పండి మాకు. బ్యాగ్ అంటే ఏదైనా వస్తువు ఉండొచ్చు,
సంతలాగా అంటే నెలకే ఇప్పుడే కాదు, వేరే టైం ఏమైనా చేయాలన్నా చిన్న గ్రూప్ ఉన్నా మనం ప్లాన్ చేయాలంటే చూడొచ్చు అది. సో మీ సజెషన్స్ ఏమున్నా రండి, బ్యాగ్స్ ఉండొచ్చు. అంటే కొన్ని విషయాలు అయితే రోజు రెగ్యులర్ వాడేటివి, కొన్ని రోజుల తర్వాత వాడుతుండొచ్చు. కానీ మనం ఎట్లా చేయొచ్చు అన్ని తీరుగా చూసి ఆలోచిస్తాం. ఓపెన్గా ఉండండి, ఏమైనా ఉన్నా చెప్పేది ఉన్నా చెప్పండి. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఈ వేదిక నుంచి మొత్తం రోజు ఉంటుంది మీకు మాట్లాడడానికి, చెప్పడానికి, చేయడానికి. సో ఓపెన్ ప్లాట్ఫామే ఇది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో లెట్స్ కంటిన్యూ ద జర్నీ. ఆల్ ద బెస్ట్. అంటే ఆల్రెడీ చెప్పారు, వేదికని ఇంకా టేక్ ఓవర్ చేసుకుంటారు సూర్యకళ గారు అని చెప్పేసి ఇండైరెక్ట్గా కృష్ణ చెప్పేశారు. కానీ సభాముఖంగా కృష్ణ గారికి ఇక్కడ సిఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ఈ జర్నీ మొదలయ్యి 10 సార్లు ఇక్కడ సంత చేసుకున్నాం. ప్రతిసారి ఎన్నో వినూత్నమైన వస్తువులు, కొత్త వస్తువులు మనకు అందుబాటులోకి వచ్చాయి. మెల్లిమెల్లిగా ప్రజాదరణ పెరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను కృష్ణ సంతని మర్చిపోయినా కూడా మీరందరూ మరవనివ్వట్లేదు. ఫోన్లు చేసి మరి మళ్ళీ ఎప్పుడు అని వినియోగదారులైనా సరే, స్టాల్ పెట్టే వాళ్ళైనా సరే పదే మల్లేష్ గారిని అడిగి మళ్ళీ ఇది మొదలు పెట్టేటట్టు చేశారు. అది ఈ విజయం మీదే. ఎందుకంటే స్వచ్ఛందంగా మేము ముందుకు వచ్చినా కూడా సమాజం దీన్ని స్వీకరించకపోతే, మీరందరూ ఆదరించకపోతే, మీరు మళ్ళీ ఈ వస్తువుల్ని సమాజం కోసం ఆరోగ్యకరమైన వస్తువుల్ని సమాజం కోసం తయారు చేయకపోతే మేము ముందుకు వచ్చే వాళ్ళం కాదు. అలాగే ఎలాగో మనం అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం కాబట్టి మూలం సంత 10 నెలలు పూర్తి చేసుకుంటుంది. 10 నెలల నుంచి దాదాపుగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రతిసారి మన వీడియోస్ని కవర్ చేసి బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్న శ్రీనివాస్ అన్నయ్య గారిని, బ్యాక్ టు రూట్స్ బృందాన్ని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిన్న యూట్యూబర్స్ కూడా తయారవుతున్నారు, చేస్తున్నారు. జ్యోతి గారు విభావళి నేచర్ అని ఇంట్లో ఆవిడ చేసే టెర్రస్ గార్డెనింగ్ కవర్ చేసేవారు. అలాంటిది ఈరోజు మన రైతు మహోత్సవానికి వచ్చారు, మూలం సంతకు వచ్చారు. ఆవిడ ప్రోద్బలంతో ఎంతోమంది సంతకు కూడా వస్తున్నారు, వస్తువులు కొనుక్కుంటున్నారు. వారి యూట్యూబ్ ఛానల్లో కూడా ఆవిడ నంబర్స్ అవన్నీ ఇస్తున్నారు, ఎవరు ఏం అమ్ముతున్నారు ఏంటి అన్నది. శ్రీనివాస్ అన్నయ్య గారు కూడా ఇస్తారు. ఇలా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్తో ఆగకుండా మన వస్తువులు అనేటివి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఫోన్లు చేసి కొనేవాళ్ళు ఉన్నారు. చెల్లి తనుజ నాకంటే హైట్లో పెద్ద, కానీ చిన్నది కాబట్టి చెల్లి తనుజ కూడా నిన్ననే రాత్రి ఒక వీడియో చేశారు. మనమందరం మన స్టేటస్లో, మన ఛానల్స్లో, మన కస్టమర్స్కి మన వాట్సాప్లో పెట్టుకుంటేనే అందరు ఇక్కడికి రాగలుగుతారు. అందుకని సమైక్యంగా అది చేద్దాం. న్యూస్ పేపర్లో ఇక్కడ తార్నాకలో ఇద్దామని ప్రయత్నం చేశాము. ఒక్కసారి ఇవ్వడానికి 35,000 అవుతుందన్నారు. అఫోర్డ్ చేయలేం కాబట్టి ఈసారి ఆగాము. కానీ చూద్దాం, మున్ముందు మనకేమైనా స్పాన్సర్షిప్ దొరికితే తప్పకుండా ఆ ప్రయత్నాన్ని చేద్దామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ తనుజ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.